హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈరోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హీరో సూర్య సోదరుడైన కార్తీ 1977 మే 25న జన్మించాడు. ఇతడి అసలు పేరు కార్తీ శివకుమార్. పరెత్తు వీరన్ మూవీతో నటుడిగా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీ అంతకుముందు స్టార్ డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. తండ్రి శివకుమార్, సోదరుడు సూర్య నటులే కావడంతో కార్తీ కూడా నటుగా ఎంట్రీ ఇచ్చాడు. యుగానికొక్కడు డబ్బింగ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కార్తీ తన చిత్రాలకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. నా పేరు శివ, అవర మూవీస్ తనకంటూ తెలుగులో కూడా ఇమేజ్ తెచ్చుకున్న కార్తీ నటించిన సుల్తాన్ మూవీతో మంచి హిట్ కొట్టాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ సినిమాల యూనివర్స్కి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ యూనివర్స్లో తెలుగు గతంలో వచ్చిన 2 భాగాలు సూపర్ హిట్ కాగా హిట్ 3 కూడా మంచి సక్సెస్నే సంపాదించుకుంది. తొలి భాగంలో విశ్వక్సేన్, రెండో భాగంలో అడవిశేష్, మూడో భాగంలో నాని హీరోలుగా నటించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈ సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు హిట్ 4 గురించి ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఎప్పటి నుంచో హిట్ ఫ్రాంచైజీలో కార్తీ హీరోగా నటిస్తున్నారని టాక్ వస్తోంది. ఇప్పుడు ఈ వార్త విషయంలో మరింత బలాన్ని అందించింది. హిట్ 3 సినిమా క్లైమాక్స్ లో కార్తీ రత్నవేల్ మాండియన్ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించారు. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ చెప్పిన కవిత్వాన్ని చెబుతూ తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడు. దీంతో హిట్ 4లో కార్తీనే హీరోగా రాబోతున్నారని అభిమానులు బలంగా ఫిక్స్ అయ్యారు. ఇందులో సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాలకు సీక్వెల్స్ రావడం, మొదటి పార్ట్ లో నటించిన హీరోలనే మళ్ళీ నటించడం చాలా రోజులుగా చూస్తూనే ఉంటాం కూడా. అయితే ఒక హీరో వరుసగా 3 సీక్వెల్స్ నటించడం చూసారా? త్వరలో చూస్తారు. అలాంటి అద్భుతమైన అవకాశం మనకు ఇవ్వబోతోంది ఎవరో కాదు, కార్తీ. అవును, లైనప్ లో ఇప్పుడు 3 సీక్వెల్స్ ఉన్నాయి. లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన సర్దార్ 2తో కార్తీ సీక్వెల్ సంఖ్య 3కు చేరింది. దీపావళికి విడుదలైన సినిమాలో సర్దార్ నుంచి టాక్ తెచ్చుకుంది. తమిళంలో, తెలుగులో విడుదలైన ఈ సినిమాకు విమర్శలు, ప్రేక్షకులకు ప్రశంసలు దక్కాయి. ఇక వసూలు కూడా బాగానే వచ్చాయి. సినిమా ముగింపులోనే 2 పార్టులు అవకాశం ఉందని చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్స్ ను అనౌన్స్ చేసేశారు కూడా. త్వరలో సర్దార్ 2 మొదలవుతుంది అని ప్రకటించారు మేకర్స్. ఒకసారి గూఢచారి అయితే ఎప్పుడు గూఢచారి అంటూ సీక్వెల్లు అనౌన్స్ చేస్తూ ఉంటారు. దీంతో కార్తీ చేతిలో సర్దార్ 2 కాకుండా మరో 2 సీక్వెల్స్ ఉన్నాయి. ఖైదీ 2 సినిమా ఒకటైతే రెండోది పొన్నియిన్ సెల్వన్ 2. కోలీవుడ్ లో ఇటీవల కాలంలో అదరగొట్టిన సినిమాలివి. ఈ రెండింటిలోనూ కార్తీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఆయన సినిమాలు సీక్వెల్స్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ 2 వచ్చే ఏడాది మొదలవుతుంది. ఇక పొన్నియిన్ సెల్వన్ 2 వచ్చి మంచి హిట్ కొట్టాడు. ఇలా ఒకేసారి 3 సీక్వెల్స్ చేస్తున్న హీరో కార్తీనే అవుతాడు. 3 సినిమాలు వరుసగా చేసిన హీరోలు ఉన్నారు, కానీ ఇలా సీక్వెల్స్ చేసిన వాళ్ళు లేరనే చెప్పాలి. సర్దార్ 2 హిట్ అయితే ఈ ఫ్రాంచైజీ కొనసాగిస్తారనే టాక్ నడుస్తోంది. ఇక ఖైదీ 2 తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో కార్తీ మరికొన్ని సినిమాల్లో కనిపించే అవకాశం ఉందంటున్నారు. తెలుగు ప్రేక్షకులు కమర్షియల్ మూవీస్ ఎక్కువగా చూస్తుంటారు. అందులో మంచి యాక్షన్ కూడా ఉందంటే హీరో ఎవరు అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా చూస్తారు. మూవీని బంపర్ హిట్ చేస్తారు. అవి డబ్ చేసిన మూవీస్ అయినా సరే బ్రహ్మరథం పడతారు మన తెలుగు ప్రేక్షకులు. అందుకే చాలా మంది కోలీవుడ్ హీరోలు తెలుగులో కూడా క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అందులో కార్తీ కూడా ఒకరు. సూర్య తమ్ముడిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కార్తీ తక్కువ టైంలోనే తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. పక్కింటి కుర్రాడిలా తన నేచురల్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు. కార్తీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే ముద్ర తమిళంలోనే కాదు, తెలుగులో కూడా ఉంది. అందుకే తను నటించిన ప్రతి సినిమాలో తెలుగు డబ్ అవుతూ ఉంటుంది. అందులో సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కార్తీ నటించిన సర్దార్, అభిమన్యుడు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని మనకు అందించిన పిఎన్ మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. నిజానికి సర్దార్ అనే టైటిల్ ఎప్పటి నుండో ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు. అయితే ఈ టైటిల్ విన్న వెంటనే మన తెలుగు ప్రేక్షకులు సీనియర్ ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపరాయుడు, పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలను గుర్తు చేస్తారు. కార్తీ నటించిన ప్రతి సినిమాకి పాత తెలుగు పేర్లు పెట్టడం గుర్తు చేసేలా ఉంటూ ఉంటాయి.
అలా తెలుగు సినిమాలను గుర్తు చేస్తూ వచ్చిన కార్తీ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం. మొదటిది కాశ్మోరా. కాశ్మోరా నయనతార కార్తీ జంటగా నటించిన మూవీ ఇది. ఈ మూవీలో కార్తీ ఓ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడు. తెలుగులో ఈ మూవీ పెద్దగా ఆడలేదు. అయితే ఇదే మూవీ టైటిల్ తో 1986లో రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ, రాజశేఖర్ నటించిన మూవీ ఒకటి వచ్చింది. ఆ పాత కాశ్మోరా చూస్తే చాలా భయం వేస్తోంది. ఇక రెండవది చిన్నబాబు. 2018లో వచ్చిన ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంది. రైతు గొప్పతనాన్ని చెబుతూ ఈ సినిమాలో పలు డైలాగులు కూడా ఉంటాయి. అయితే చిన్నబాబు టైటిల్తోనే 1988లో నాగార్జున అమల నటించిన ఓ సినిమా వచ్చింది. ఇకపోతే మూడవది ఖైదీ. చిరంజీవి స్టార్ హీరోని చేసిన మూవీ ఇది. ఇదే టైటిల్ ను కార్తీ వాడుకున్నాడు. 2019లో వచ్చిన ఖైదీ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. తెలుగులో కార్తీ క్రేజ్ ను మరింత పెంచేసింది. ఇకపోతే నాలుగవది దొంగ. ఈ టైటిల్ తో కూడా చిరంజీవి నటించిన ఓ సూపర్ డూపర్ హిట్ మూవీ ఉంది. 2019లో అదే టైటిల్ తో కార్తీ నటించిన మూవీ ఒకటి వచ్చింది. కార్తీ వదిన జ్యోతిక ఈ చిత్రంలో అతనికి అక్క పాత్రలో పోషించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన మార్కెట్ సంపాదించుకున్న కోలీవుడ్ హీరోలలో కార్తీ ఒకరు. తన తొలి సినిమాతోనే ఆయనకు భారీ మార్కెట్ ఏర్పడింది. టాలీవుడ్ లో కూడా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న మరో హీరో సూర్య తమ్ముడు కార్తీ. ఆసక్తికరమైన సినిమాలు, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు తీయడంలో కార్తీకి ప్రత్యేకత ఉంది. తమిళంలో కార్తీ తొలి సినిమా పరువెత్తిన సంచలనం విజయం సాధించింది. ఇది జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. తన రెండవ సినిమా నుండి కార్తీ సినిమాలు తెలుగులోకి డబ్ చేయబడిన విజయం సాధించాయి. ప్రస్తుతం అతను అన్ని రకాల సినిమాలతో పూర్తి నటుడిగా ఉన్నాడు. కార్తీ ఉత్తమ తెలుగు సినిమాలు యుగానికొక్కడు భారత సినిమాలో అత్యంత వైవిధ్యమైన చిత్రాలలో యుగానికొక్కడు ఒకటి. సెల్వన్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆండ్రియా రైమాసెన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం చోళులు, పాండవుల మధ్య జరిగిన చారిత్రాత్మక సంఘటనను వివరిస్తోంది. యుగానికొక్కడు ఒక సహోపేతరమైన యాక్షన్ చిత్రం. కార్తీ ఇంతకు ముందు సినిమా అయినప్పటికీ అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ చిత్రానికి కార్తీ తమిళంలో ఫిలింఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రం యొక్క క్లైమాక్స్ ఉంటుందనే భావన మనకు ఇస్తుంది. అయితే ఇది జరగలేదు. భవిష్యత్తులో అవకాశాలు చాలా తక్కువ. అవార, యుగానికొక్కడు సినిమాలు ఓ మోస్తరు విజయంతో కార్తీ టాలీవుడ్ లో తగినంత ఖ్యాతిని సంపాదించుకున్నాడు. అతను తెలుగులో మరో సినిమాను డబ్ చేశాడు. పాయా సినిమాను తెలుగులోకి అవారా పేరుతో డబ్ చేశారు. ఈ పాత్రకు కార్తీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇది నటుడికి ఒక సంచలనాత్మకమైన విజయం. అవారా అనేది నటుడి నుండి వచ్చిన ఆసక్తికరమైన రొమాంటిక్ కామెడీ. ఎన్ లింగస్వామి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించింది. కార్తీ, తమన్నా మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో అద్భుతంగా ఉంది. అద్భుతమైన సంగీతం మరియు విజయానికి మార్గసుగమనం చేసింది. యువన్ శంకరన్ రాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని అన్ని పాటలు అద్భుతమైన చార్జ్ బాస్టర్లుగా నిలిచాయి. సినిమాలో ఒక్క చెడ్డ పాట కూడా మనం చూడలేము. అది యువన్ శంకర్ రాజా క్లాస్ ను చూపిస్తుంది. నా పేరు శివ ఆవారా విజయంతో కార్తీ మార్కెట్ టాలీవుడ్ లో ఒకేసారి పెరిగిపోయింది. అతని తదుపరి చిత్రం కూడా డబ్ చేయబడింది. 2010లో కార్తీ నటించిన యుగానికొక్కడు, ఆవారా 2 విజయాల తర్వాత ఇది 3వ విడుదల. నా పేరు శివ చిత్రానికి సుసిందరన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఒక తీవ్రమైన, ఉత్తేజకరమైన చిత్రం. నా పేరు శివ అనేది 2 భాగాలుగా విభజించగల చిత్రం. కార్తీ, కాజల్ అగర్వాల్ మధ్య అందమైన సన్నివేశాలతో మొదటి సగం అర్థవంతంగా ఉంటుంది. ప్రేమ సందేశాలు చాలా బాగా వచ్చాయి. రెండవ సగం సీరియస్ గా మారుతుంది. విలన్ పాత్రలు చాలా కలవరపడుతూ ఉంటాయి. మళ్ళీ నా పేరు శివలోని పాటలు కూడా భారీ చార్జ్ బస్టర్లుగా నిలిచాయి. యువకులు ఈ చిత్రానికి చాలా కనెక్ట్ అయ్యారు. నా పేరు శివ బాక్స్ ఆఫీస్ వద్ద మళ్ళీ బాగానే రాణించింది. శకుని తెలుగులో కార్తీకి స్పీడ్ బ్రేకర్ గా శకుని వచ్చాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు, కానీ కార్తీ మళ్ళీ చాలా బాగా చేశాడు. డబ్బింగ్ లో అతను తీసుకునే జాగ్రత్తలు, తెలుగు యాస, మాట్లాడే విధానం ప్రేక్షకులను, తెలుగు ప్రజల హృదయాలకు చాలా దగ్గరగా తీసుకొచ్చింది. ఈ సినిమా ద్వారా అతను తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ని సృష్టించాడు. రాజకీయ వ్యంగ్య చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి శంకర్ దళై దర్శకత్వం వహించారు.
కార్తీ కెరియర్లో కాకి చాలా కీలకమైన సినిమా. వరుస పరాజయాల తర్వాత ఈ సినిమా వచ్చింది. కాకి సినిమా పూర్తిగా ఆఫ్ బీట్ సినిమా. ఈ సినిమాకి దర్శకుడు వినోద్ ఈ సినిమా కోసం చాలా పరిశోధనలు చేశారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కార్తీ నటన అద్భుతంగా ఉంది. కాకి సినిమాలో సీటెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది నిజమైన సంఘటన నుండి ప్రేరణ పొందిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ జీవితంలోకి లోతుగా వెళ్తుంది. కాకి తెలుగు, తమిళ భాషలో బాగా నటించి రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్గా చేసింది. ఖైదీ కార్తీ చేసిన మరో విభిన్న ప్రయత్నం. ఆసక్తికరమైన మరియు విభిన్నమైన వినోదాకారులను తాను ఆట అని హీరో ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటాడు. ఖైదీ అనే విధాలుగా సాధారణంగా ఉంటాడు. సినిమాలలో అతనికి హీరోయిన్ లేదు. సినిమాతో పాటు పాటలు కూడా లేవు. సినిమా మొత్తం ఒకే రోజులో జరుగుతుంది. ఇది సీటు అంచున ఉన్న అనుభవాన్ని ఇస్తుంది. పోరాటాలను రూపొందించిన విధానం మనకు ఉత్కంఠభరితమైన అనుభవాన్ని ఇస్తుంది. లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది పెద్ద హిట్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తెలుగు, తమిళంలో కూడా దాదాపు సమాన వాటా వసూలు చేసింది. కార్తీ తెలుగు వారిని ప్రేమిస్తాడు. చాలా సందర్భాల్లో తాను చెన్నైలో పుట్టి పెరిగినప్పటికీ తనకు టాలీవుడ్ అంటే ఎక్కువ ఇష్టమని చెప్పాడు. కార్తీ ప్రశంసనీయమైన నటుడు. ఆయన మనల్ని మన సినిమాలో లీనమయ్యేలా చేస్తారు. ఆయన నటనను మనం మెచ్చుకోకుండా ఉండలేము. కార్తీ మరిన్ని ఉత్తేజకరమైన ప్రాజెక్టులతో మనల్ని ఆకట్టుకుంటారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.